అందరికీ నమస్కారం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం స్పైస్ సిరీస్ లో భాగంగా డే 8 కు చేరుకున్నాం. భోజనం తిన్న తర్వాత బరువుగా అనిపిస్తుందా లేదా తరచూ జలుబు వస్తుందా? దానికి సమాధానం మీ వంటగదిలోనే ఉంది. అందరికీ సుపరిచితమైన ద్రవ్యం జీలకర్ర. ఆయుర్వేదంలో జీరక అంటే వేగంగా జీర్ణం చేయించేది అని అర్థం. ఇది మన అగ్నికి వెలుగునిస్తుంది, అలాగే టాక్సిన్స్ ను తొలగిస్తుంది, వాత కఫ దోషాలను సమతుల్యంలో ఉంచు. జీలకర్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా, కానీ దాని అసలైన ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మీ జీర్ణశక్తికి మెరుగుపరుస్తుంది, వాయువు మరియు బ్లోటింగ్ ను తగ్గిస్తుంది, లివర్ ను డిటాక్సిఫై చేస్తుంది, అలాగే మీకు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సరే, జీలకర్ర ఉపయోగాల గురించి తెలుసుకున్నారు, మరి దాని వాడకం గురించి కూడా ఓ చిన్న టిప్ లో తెలుసుకుందామా? 1 టీ స్పూన్ జీలకర్రను 2 గ్లాసు నీటిలో బాగా మరిగించి సగమయ్యే వరకు ఉంచండి. తర్వాత వడగట్టి వేడివేడిగా తాగండి. కావాలంటే మీ రుచి కోసం నిమ్మరసం లేదా తేనె కూడా చేర్చండి. ఇది డైలీ తింటే మీకు గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు దరిచేరవు. ఇప్పటి పరిశోధనలో చెబుతున్నాయి, జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని, అలాగే కాలేయాన్ని బలపరుస్తుందని. కానీ మన ఆయుర్వేద శాస్త్రంలో దీని గురించి ఎప్పుడో మనకు వివరించారు. చూడ్డానికి చాలా చిన్న గింజలే అయినా దీని శక్తి ఎంతో అంతులేనిది. రేపు చూద్దాం, మీ రోగ నిరోధక శక్తిని పెంచి మేల్కొల్పే మసాలా రాజు గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ను. ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్.